రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు సిద్ధమైంది వైసీపీ. యువత పోరు పేరుతోటి మార్చి 12న నిరసన కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఫీ రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతాము అంటున్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ 3 అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది వైసీపీ. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. 3 ప్రధాన అంశాల కూటమి ప్రభుత్వం అమలు చేయనందువల్ల ఈ పరిస్థితి ఈరోజు విద్యార్థులకి, యువకులకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి చాలా ప్రధానమైన అంశం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం సకాలంలో సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకో ప్రధాన అంశం కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకులను మోసం చేసింటారు. మూడవ ప్రధాన అంశం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకుపోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా 5 కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది.